థర్డ్ రౌండ్ లో శంకరాభరణం గ్యాంగ్ ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. సో ఇంతకు ఏం స్కిట్ చేయబోతున్నారు? నేను ఒక వంటరాని వంటవాడిని. వంటరాని వంటవాడివి? వంటవాడు అని అనకూడదు, షెఫ్ అనొచ్చు. షెఫ్. వంటరాని షెఫ్. నువ్వు మళ్ళీ స్టూడెంట్ ఈయన దగ్గర నేర్చుకోవడానికి. వెరీ గుడ్, చాలా అందమైన స్టూడెంట్ అండి. చాలా సో గార్జియస్, గార్జియస్, బ్యూటిఫుల్. మీ పేరేంటమ్మా? చిట్టి. చిట్టి. ఓ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. వీడేంట్రా గరిటని ఇలా చూస్తున్నారు అనుకుంటున్నారా? చిన్నప్పటి నుంచి మా అమ్మ ఏమవుతారా అని అడిగే. నేను డాక్టర్ అది ఇది అని చెప్పేసి లాస్ట్ ఏమైనా వంటవాడని తక్కువ అంచనా వేయకండి. పాష్ గా మీరు షెఫ్ అంటారు తెలుసా, హోటళ్లలో వర్క్ చేస్తారు. అయితే నేను మాత్రం హోటళ్లలో పనిచేయను. నా దగ్గరికి స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళకి నేర్పిస్తాం. అయితే ఇప్పుడు ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు అన్ని, కొత్తిమీర. ఓకే, బాగా ఏం చేస్తున్నావు? కొత్తిమీరలో కరివేపాకు ఎరుకుతున్నారా? ఏతా వీడే కొత్తిమీర కట్టలేకున్నాడు. ఉల్లిగడ్డ, ఆలుగడ్డ బావా. మీకు దండం పెడతాను, మీకు కాలు ముక్తారా ప్లీజ్ రా. బావా అనక చూసేటోళ్ళు ఏమనుకుంటారా? సరే గాని రే, ఎవరో పిల్లలు వస్తారన్నా ఏడ్రా. ఇంద్రా సిగ్గుపడుతున్నావు. నువ్వు కాదురా, ఇక్కడ నేను రా హీరో. నేను హీరో, నువ్వు కాదు. ఏరి పక్కింటి పాపేది వస్తుందన్నావు. హాయ్ సార్. హలో. పాప వచ్చింది. యాక్చువల్లీ మీ దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేయ పాప, డిస్టెన్స్. చక్కగా ఓకే, ఫస్ట్ నీకు ఏం వంట నేర్పించారు? అబ్బాయి అంటే క్యాజువల్ గా ఎవరో తెలుసుకుందామని. బామ్మర్ది పిలుస్తుంది, రారా. అంటే వీడు నా బామ్మర్ది, అర్థమైంది కదా మ్యాటర్. నా బామ్మర్ది చిన్నప్పటి నుంచి మా మమ్మీ వీడిని మా దగ్గర పెట్టుకున్నా అనమాట. అయితే వీడు ఏమైపోతాడో అనుకున్నా, కానీ నేను తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నా. దూరం చుట్టాం కానీ తీసుకొచ్చి నా దగ్గరగా పెట్టుకున్నా. వీడి సరే ఇంట్రొడక్షన్ ఆపేసి మన వంట స్టార్ట్ చేస్తే పాప పనిచేసిందిరో. నీకు ఫస్ట్ వంటకం ఏం నేర్పియాలి? ఏదైనా కొంచెం ఈజీది వెరీ ఈజీ అమ్మా, చాలా ఈజీ ఉంటది ఇది. ఫస్ట్ ఏంటంటే నీళ్లు కాగబెట్టడం ఎలా. అందులో హీటర్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే వాటర్ హీట్ అయిపోతుంది. అలా టెక్నాలజీ సూపర్. సెకండ్ ఏం నేర్పిస్తున్నా తెలుసా? రైస్ చేయడం ఎలా. ఫస్ట్ ఏం చేయాలంటే రైస్ కుక్కర్ లో రైస్ వేస్తే స్విచ్ ఆన్ చేస్తే రైస్ అయిపోతుంది. మళ్ళీ పని చేసిందిరా, సూపర్ పాప నువ్వు. ఈ థర్డ్ వన్ అయితే సూపర్. వంటల కంటే టచింగ్ లో ఎక్కువ ఉన్నాయి. టీ చేయడం ఎలా. ఫస్ట్ ఏం చేయాలంటే మనం స్విచ్, ఎప్పుడో చిన్నప్పుడే నేర్చుకున్నాను అనమాట. అంటే ఏబిసిడిలో టీ కాదమ్మా, టీలు తాగే టీలు. మాకు ఎప్పుడో ఎక్కడ తీసుకొచ్చారా దీన్ని? ఎక్కడ తీసుకొచ్చా? పక్కింటి పాప. అసలు మీకు వంటలు ముందులో నేర్చుకోండి. రోజు దానికోసమే తిరుగుతాడు, అది తెలియదంట. రే మన మ్యాటర్లో మనకుంది, వాళ్ళకి నువ్వు చెప్తున్నావు కొత్తలా. సరే నిమిషం, ఫస్ట్ ది పోయింది, సెకండ్ అయినా బాగుంటుందా లేదా? పిల్లలు ఫోన్ చేసి ఇంద్రా చాటింగ్ చేస్తున్నావు. అట్లుంటది అమ్మాయి. అలా ఉంటుంది. ప్లీజ్ రా, పిలు ఫోన్ చేసి పిలు. వీడికి ఎందుకు అంత? రే ఇదెవరు కాకిలా వస్తుంది? పంపి, నేను బయట పంపి. గెంతకు కింద సెట్ లూజ్ ఉంది, గుంటలు పడుతుంది. ఏంటి బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? కొంటే చూపుతా సారా, కొట్టే అప్పడంలో అతుక్కుపోతావు. సిగ్గుపడుతుంది ఏంట్రా? తల్లి నువ్వు సిగ్గుపడకే బాబు. నీ సిగ్గుపడ్డానికి వచ్చిందా లేకపోతే వంట నేర్చుకోవడానికి వచ్చినా? వంట నేర్చుకోవడానిక? అవునా, ఎందుకమ్మా? అంటే నాకు మ్యారేజ్ సెట్ అయింది, అందుకని. నిన్ను చేసుకునే మహానుభావుడు కూడా ఉన్నాడు అమ్మా. ఏం చేస్తుంటాడు? తనొక పెద్ద చీఫ్.
షెఫ్ బావా అంటే వంటలు చేస్తారు కదా అప్పుడు అమ్మ నేను కూడా అదే అమ్మ దాన్ని షెఫ్ అంటారు చీఫ్ అన్నారు దాన్ని చీఫ్ చేసి ఫస్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేయాలి ఏంటి చేస్తున్నావు స్విచ్ ఎక్కడ ఉందని చిన్నప్పుడు ఎప్పుడు చూడలేదా వంటగదిలోకి వెళ్ళలేదా చిన్నప్పుడు నేను ఎప్పుడు పోలే తీసుకొస్తారా ఇట్లాంటి వాళ్ళని స్విచ్లు కాదమ్మా ఇక్కడ ఒకటి ఉంటది అంటే దీన్ని ఏమంటారు నాకు కూడా తెలీదు ఇది ఆన్ చేసి లైటర్ చెప్పరా నువ్వే చెప్పించు నేను ఎందుకు వస్తున్నావు నేర్పిస్తాను పాప ఫస్ట్ ఏం చేయాలంటే నీకు ఎలాంటి ఐటమ్ నేర్పించమంటావు ఏదైనా కొత్తగా ఐటమ్ ఆలుగడ్డ అరటికాయ ఆలు అరటికాయ పచ్చడి కొత్తది మీరు చాలా తురుమురా ఫస్ట్ అరటికాయని తొక్క తీసి కడిగారా కడగలేదే కడుగు ఏంటి ఎతుకుతున్నావు వాటర్ ఫస్ట్ అరటికాయ తొక్క తీసి ఇలా పిసికి బిసుకాలా అరటికాయ తల్లి ఓకే తురిమించాలే గాని ఫస్ట్ వేసి ఇందులో ఉప్పు కారం అన్ని వేయకమ్మా కొన్ని మాత్రమే వేయాలి అన్ని వేస్తే వాడు వస్తాడు కొన్ని వేసి కలిపి మూత పెట్టేసి 5 minutes వెయిట్ చేద్దాం 5 minutes వెయిట్ చేసే లోపు మనం ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలి సినిమా స్టూడియోనా పర్సనల్ గా మాట్లాడాను ఇందక్కడి నుంచి చున్నీ ఇలా ఇలా అంటున్నావు ఏంటి కొత్తగా రాత్రి కొన్నది కొత్తది రాత్రి కొన్నావా సూపర్ చాలా బాగుంది వదిలేసి అంటారు చున్నీ గురించి మాట్లాడుకుందాం మనం మాడిపోతుందిరా ఫ్రస్ట్రేషన్ ఏంట్రా నాకు అర్థమైంది ఇంట్లో అలాగే ఉంది సార్ ఏంటి గ్యాస్ బండ్లో గ్యాస్ ఉందా బామ్మది గ్యాస్ లేదంట్రా గ్యాస్ బండ్లో గ్యాస్ ఉందా తెలియదు నాకు అది కూడా అన్నదిరా ఆఖరికి నీ వల్ల గ్యాస్ ఎందుకు లేదురా లేదేంట్రా లేదేంట్రా అయ్యో ఏం చేస్తున్నారా నువ్వు ఇంతకీ నీకు వంట వచ్చామా అసలు సమస్య లేదు స్టవ్ వెలిగించేదాన్ని ఏమంటారు నాకు తెలీదు ఇది మాత్రం లైటర్ అంటారు అది అందరికి తెలుసమ్మా కింద ఉండేదాన్ని ఏమంటారు అది నాకు తెలియదు నల్లది లెఫ్ట్ రైట్ బర్నర్ అంటారు దాని బర్నర్ అంటే మరి మధ్యలో ఉంటది కదా దాంట్లో బర్నర్ ఎవరికైనా ఏదైనా తెలియదని నాకు తెలిసిన రోజు నేను చాలా తెలియజేస్తాను ఓకే శంకరాభరణం గ్యాంగ్ వెల్ డన్ ఒక గరిటె సెట్ ప్రాపర్టీగా వాడి వాళ్ళు అద్భుతాన్ని సృష్టిస్తే సాగర్ సంగమం గ్యాంగ్ ఏం చేస్తారో చూద్దాం ఓకే లెట్స్ వెల్కమ్ దెం సైన్స్ కిట్ చేయబోతున్నారు బాడీ గార్డ్ కి బలైన అమాయకమైన ఎమ్మెల్యే బాడీ గార్డ్ కి బలైన అమాయకమైన ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే నేను మీరు ఎమ్మెల్యే వావ్ వెరీ గుడ్ సో ఇంతకు మీ బాడీ గార్డ్ ఎవరు వస్తాడు ఈవిడ ఎవరు హుషి ఎమ్మెల్యే ఫ్యాన్ ఓ వావ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాన్ మీకున్నారు ఆల్ ది బెస్ట్ అన్నయ్యొచ్చినాడు ఎలుగురయ్యనెల్దొచ్చినాడు అన్నయ్యొచ్చినాడు హల్చల్ వచ్చినాడు చిన్నప్పుడు అసలు పొలిటీషియన్ స్పెల్లింగ్ తెలియదు నాకు పొలిటీషియన్ అయ్యాను అసలు ఎమ్మెల్యే మీనింగ్ తెలియదు కానీ ఎమ్మెల్యే అయ్యాను అంటే ఇప్పుడు కూడా తెలియదు అనుకోండి కాక ఎమ్మెల్యే అయ్యాను బాడీ గార్డ్ పెట్టుకుంటే సావ కొడుతున్నాడు టైం అవుతుంది ఇంకా రావట్లేదు అసలు ఎక్కడున్నాడు అంటే ఈ ఎదవ్వా టైంకి రాడు పోడు అది దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా ఏం చేస్తున్నారా సార్
దోమలు ఈగల్ని కొడుతున్నాను సార్. రే బాడీ గార్డ్ అంటే దోమలు ఈగలు కొట్టడం కాదు Yes, sir. నా మీద ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే ఆపుతూ ఉండాలి. ఐఎమ్ డ్యూటీ సార్. దోమలు ఈగలు కొట్టడానికి వచ్చాను సార్. ఐఎమ్ డ్యూటీ సార్. రే దోమలు ఈగలు అంటే ఒక దోమలు పట్టుకొని మా ఇంట్లో దోమలన్నీ కొట్టుకో. ఎస్ సార్. రే ఎక్కడికి వెళ్తున్నారా? మీరేగా సార్ దోమలు కట్టి సరేగా నీ తిన్నావా? సార్ డ్యూటీ కంటే నాకు తిండి ముఖ్యం కాదు సార్. ఐఎమ్ డ్యూటీ సార్. రే రే నన్ను చంపేలా ఉన్నావురా నువ్వు. అసలు ఏంట్రా నువ్వు ఈగలు కొట్టడానికి వచ్చావా నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి వచ్చావా? సార్ ఏగి సార్ రాజమౌళి ఏగి వచ్చినా సరే మిమ్మల్ని ఎవరు సార్ ఆ ఏగిని చంపేస్తాను సార్. రాజమౌళి ఈగేంట్రా? ఏంటో వీడి గోల చచ్చిపోతున్నాను రోజు నన్ను కొట్టినట్టు ఈగలు కొడుతున్నాడు. సరే కానీ నేను చూసుకుంటుంటాను నువ్వు బయట నుంచి చెప్పు. సార్ ఎమ్మెల్యే గారు సార్ ఎమ్మెల్యే ఏనుగు లాగా నిన్ను వాలుస్తా. సమంతలో ఉన్న నన్ను ఏనుగు అంటారా? ఈ మాట సమంత అంటే ఏనుగు వస్తుంది. సార్ సార్ ఎమ్మెల్యే గారు సార్ ఎమ్మెల్యే గారు సార్ ఎమ్మెల్యే గారు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఎవరు వచ్చారు సార్ మీకోసం? ఎవరేంట్రా? ఏమో సార్ సార్ నన్ను కొట్టడం తర్వాత ఫస్ట్ సార్ ఎవర్రా? ఏంట్రా అక్కడ గొడవ జరుగుతుంది? సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్? ఏంట్రా ఇలియానీలో ఉన్న అమ్మాయిని పట్టుకొని ఎవరు అంటున్నావు ఏంట్రా? ఇలియానా సార్ ప్లీజ్ సార్ 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 మీ అబ్బాయి సార్ సార్ ప్లీజ్ సార్ అదే నా ఫ్యాన్స్ అయి ఉంటారా? లోపలికి రానిద్రా? చెప్పు కత్తులా ఉంది ఫీవర్. సార్ అది మరి నేను చిన్నప్పటి నుంచి మీ అభిమానం సార్. అయితే మరి నాకు నాకు నీకు నాకు చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే అవ్వాలని కోరిక సార్. నన్ను ఎమ్మెల్యే చేసేయాలి సార్ ప్లీజ్. ఎమ్మెల్యే అవుతావా? నేనే నా కష్టాలు పడి 2 నెలల క్రితం ఎమ్మెల్యే అయ్యాను. వీడేమో నన్ను చంపినట్టు దోమల్ని చంపుతున్నాడు. నేను మీరు ఎలక్షన్స్ లో నిలిచినప్పుడు మిమ్మల్ని గెలిపించడానికి చాలా ప్రచారం చేసిన చాలా అర్పించుకున్నాను సార్. అవును మా అబ్బులకి నువ్వు ఎప్పుడు ప్రచారం చేసావు? నాకు కూడా తెలియదు. అంటే సార్ సార్ ప్లీజ్ కాంట మీరు ఏది కావాలంటే ఇస్తాను సార్ ప్లీజ్. ఇలియానాలా ఉన్నావు స్వీట్ గా మాట్లాడుతున్నావు స్వీట్ బాక్స్ అడుగుతావు అనుకుంటే ఎమ్మెల్యే సీట్ అడుగుతారా? ఎక్కడున్నారా? సార్ సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్. ఏంట్రా ఇలాంటి అమ్మాయిని పంపించావు? సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ 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 ఐఎమ్ డ్యూటీ సార్. నా డ్యూటీ ఏగల్ని దోమలు చంపడమే. ముందు అమ్మాయిని పంపించి తర్వాత ముందు అమ్మాయిని పంపిరా. సార్ సరే కానీ గుర్తుపెట్టుకో. చెప్పండి సార్. ఎవరు వచ్చినా లోపలికి రానివ్వు కానీ ఎమ్మెల్యే సీట్ కావాలని వస్తే మాత్రం రానివ్వకు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్ దోమలు కొట్టడం తర్వాత ముందు బయట వెళ్ళి నిల్చో. ఓకే సార్. ఎమ్మెల్యే గారు ఉన్నారా? ఎమ్మెల్యే గారా? ఎందుకు చంపేయడానికి. చంపేస్తారా? సార్ ఎమ్మెల్యే ఏం చెప్పారు? ఎమ్మెల్యే సీట్ కోసం వచ్చిన వాళ్ళని పంపించొద్దు అంటే తర్వాత ఎవరిని పంపించమన్నారు కదా. సరే వెళ్ళమ్మా. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే అమ్మా ఏం కావాలి? నేను నీ ఫ్యాన్ ఎమ్మెల్యే గారు. మళ్ళీ సూపర్ ఫిగర్ చెప్పమ్మా. సూపర్ ఫిగర్ నీ సార్ సార్ ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? హాస్పిటల్ తీసుకెళ్ళి ఏగలు దోమలు చంపడం నా డ్యూటీ సార్. హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇంకా ఎక్కువ ఏగలు ఉంటాయి సార్. ఏగలు వద్దు సార్. అరే హాస్పిటల్లో డాక్టర్లు కూడా ఉంటారా? ప్లీజ్ రా హాస్పిటల్ కాలు పట్టుకుంటాను. తీసుకెళ్ళండి సార్. ఐఎమ్ డ్యూటీ సార్. ఏగల్ని దోమలు చంపడం నా డ్యూటీ సార్. అరే నువ్వు బాడీ కట్టుకోవద్దు ఏమొద్దు. నన్ను అయితే హాస్పిటల్లో జాయిన్ చేసి ఎక్కడ వెళ్ళిపోతావు సార్. ఓకే సార్. ప్లీజ్ రా లాస్ట్ ఒక్క కోరిక హాస్పిటల్లో జాయిన్ ఐఎమ్ చేసి. సల్మాన్ ఖాన్. డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రమే నేను డ్యూటీ చేస్తా. చూసారా ఒక్కసారి చదివితే నా మాట నేనే. వీడి మొహానికి డైలాగులు. 2 నెలలు కష్టపడి ఎమ్మెల్యే అయితే లాస్ట్ కి ఇలాంటి ఈగలు కొట్టేవారు దొరికి ఏంటి సంగతి? మీరేమో హాస్పిటల్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ టైం మీకు ప్రచారం పట్టుకోండి వేసే
సూపర్ పర్ఫార్మెన్స్, చాలా బాగా చేశారు. ఇలాంటి అద్భుతమైన బాడీ గార్డులు ఉంటే ఇక దవలు కొట్టుకోవడం మన కొట్టుకోవడమే. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వచ్చింది బిస్కెట్. ఎస్టీస్ అలాగే వచ్చింది. 300 పాయింట్స్. అండ్ ఇటు సైడ్ కూడా బాగా వచ్చింది. ది ఎమ్మెల్యే దోమల్ బాడీ గార్డ్ ఎస్ 300 పాయింట్స్. సో ఇందు మూలంగా ప్రశానికానికి తెలియజేసేది ఏమనగా, వామ్మో సాగర్ సంగమం 1400 లో ఉంటే శంకరాభరణం 1200 పాయింట్స్ లో.